పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి తిప్పలు తెచ్చిపెడుతోంది. ఇంతకాలం ఓట్లేయకుండా ఏకగ్రీవాలు చేసుకున్న చోట ఇప్పుడు పోటీ పడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఓడిపోతే పరువు పోతుంది. అందుకే కారణాలు వెదుక్కునేందుకు రోజుకో గొడవ సృష్టించి పోలీసుల దుర్వినియోగం అనే కబుర్లు చెబుతున్నారు. ఈ మధ్య నల్లగొండవారిపాలెం అనే గ్రామంలో వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలకు పోటీగా ప్రచారం చేసేందుకు వెళ్లడంతో ఘర్షణ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి గ్రామాల్లో ఇప్పుడు టీడీపీ ప్రచారం చేస్తుండటంతో అవినాష్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. ఘర్షణలు జరుగుతాయన్న ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాలను అధికారులను మార్చారు. నల్లగొండవారిపల్లె నుంచి పక్క గ్రామానికి మార్చారు. దానికి అవినాష్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. 3-4 కిలోమీటర్ల దూరం మారుస్తున్నారని ఓటర్లు అంత దూరం వెళ్లి ఓటేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఓటర్లు దుబాయ్ లో ఉన్నా తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న వైసీపీ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఓట్లేయించుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ తమకు రిగ్గింగ్ ఛాన్స్ పోతుందని అవినాష్ రెడ్డి భయపడుతున్నారు.